ఆయన దళితుల కోసం నేను పోరాడుతా, దళితులకు ఏదైనా కష్టం వస్తే నేను ముందుంటా అని పెద్ద ఎత్తున ఊగదంపుడు మాటలు మాట్లాడుతుంటాడు. సరే, చాలామంది దళితులు పాపం అక్రమ కేసులో లేకపోతే మరి ఏదన్నా కుల వివక్షతకు గురైపోయి మన జడా శ్రావణ్ దగ్గరికి రాగానే మనోడు తన జలగలాంటి తన నైజాన్ని బయటపెడతాడు. ఏంటి అనంటే జడా శ్రావణ్కి ఒక మెయిన్ వ్యాపారం కంటే నీచమైనటువంటి ఒక వృత్తి ఉంది. అదేంటంటే ఎవరైతే తనను నమ్మి వస్తారో అతనికి ఆపోజిట్గా ఉన్న వ్యక్తులతో అతను టైప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటూ వీళ్ళకి మీ కేసు వేస్తున్నా, మీ కేసులు రేపు ఎల్లుండి మనకి హైకోర్టు హియరింగ్కి వస్తాయి, ఈ కేసులో డెఫినెట్గా వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళకి శిక్ష పడుద్ది అని చెప్పేసి వీళ్ళతో చెప్తాడు. ఎవరైతే ఇప్పుడు దళితులు వాళ్ళు వచ్చేసి మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్తారో ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళతోటి ఇతను బేరసారాలు చేస్తాడు. ఏమని చేస్తాడో తెలుసా? మీ మీద పలానా వ్యక్తి కేసు పెట్టారు, ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు ప్రూవ్ అయిందంటే మీకు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే మీకు ఉద్యోగం పోతుంది, ప్లస్ జైలు శిక్షకు వస్తారు. అట్లాగే ఎవరైనా మామూలు వ్యక్తులు ఉన్నా సాధారణంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అంటే కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా. దాన్ని మనోడు బాగా క్యాష్ చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర రావాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాడు. ఎందుకంటే కేసు చాలా సీరియస్గా ఉంది, నేను వాదిస్తున్నాను, జడ్జి గారు నాకు ఫ్రెండు, చాలా ఫర్గా ఉంటాడు, నేను తలుచుకున్నానంటే ఖచ్చితంగా మీకు కేసు ప్రూవ్ అయిపోయింది, మీ జాబ్ పోయింది, మీ డబ్బులు మీ లైఫ్ పోయింది అని చెప్పగానే ఆపోజిట్ పర్సన్ ఏంటంటే అరే ఎందుకు వచ్చిన గోళ్ళేరా బాబు అని చెప్పి ఇతనితో సెటిల్మెంట్ చేసుకుంటారు. మనోడు ఏం చేస్తాడంటే ఎవరైతే ఇతని దగ్గరికి కేసు వచ్చిందో, అదే ఎస్సీ ఎస్టీ కేసు వచ్చిందో వాళ్ళతోటి కేసు రిజిస్టర్ చేస్తున్నా, ఇదిగో కంప్యూటర్లో ఇదిగో ఈ నెంబరు. ఎందుకంటే చదువుకోని వాళ్ళం కదా, అది లాయర్కి ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి, కేసులు ఏంటి వీళ్ళకి తెలియదు. నిజమే కావాలా, పాపం జడా శ్రావణ్ మన కోసం కష్టపడుతున్నాడు కావాలా అనుకుంటారు. కానీ ఈ విధమైనటువంటి అంటే దళితుల కోసం నేను పోరాడుతున్నా, దళితులైన వాళ్ళ కోసం ఆత్మగౌరవం కోసం నేను పనిచేస్తున్నా అని చెప్పేటువంటి మన జడా శ్రావణ్ ఈ విధంగా దళితులను అడ్డం పెట్టుకొని అతను దళితుల్ని దారుణంగా మోసం చేస్తూ ఆపోజిట్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నాడు. ఇది గతంలో 1-2 సందర్భాలలో చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. అయ్యా జడా శ్రావణ్, నేను నమ్మి మేము కేసు ఇస్తే నువ్వు ప్రత్యర్థులతో చేతులు కలిపి మమ్మల్ని అన్యాయం చేసావు, మమ్మల్ని మోసం చేసావు అని చెప్పి పెట్టారు. కానీ తాజాగా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ ఈరోజు ఆమె బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చి జడా శ్రావణ్ మీడియాలో మాట్లాడుతున్న విధానం చూసి నేను అబ్బా మా దళితులను ఉద్ధరిస్తాడు కావాలా, నాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి కలిస్తే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఆమె పిన్ టు పిన్ చెప్పడంతో పాటు ఆమె చెప్తుంది, మొదట 50,000 ఇస్తేనే కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పాడంట, లేదంటే 10,000 ఉన్న ఇంటికి వెళ్ళి 40,000 ఫోన్పే చేస్తానంటే అట్లాంటి నా పనికిరాదని చెప్పి ఫైల్ ఇసిరేశాడు. మరి ఆయన దళితుల అభ్యుదయం కోసం పాటుపడేవాడు నిజంగా దళితుల దగ్గర అంత డబ్బులు ఉంటాయా? సరే, ఎట్లాగలాగా ఆమె డబ్బులు ఇవ్వడంతో మనోడు ఇక్కడ రావాల్సిన డబ్బులు తీసుకున్నాడు. ఇక ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి చెప్పి ఆమె కేసు నమోదు చేస్తుంది, హైకోర్టులో నీ కేసు హియరింగ్కి వస్తుంది, ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయిందంటే మీకు జాబులు పోతాయి, మీరు రోడ్డును పడతారని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో కుమ్మక్కై అసలు ఏ విధంగా మహిళను చీట్ చేశాడో, నేను కాదు ఈ నల్లకోట వేసుకున్న ప్రభుత్వులు చేసేటువంటి మోసాలు అన్నీ ఇన్ని కాదు, కానీ మీడియా ముందుకు వస్తే పెద్ద పత్తిత్తులాగా మాట్లాడతాడు. ఒకసారి ఆ మహిళ తను ఏ విధంగా తన దగ్గర మోసపోయారో ఆ మాటలో మనం విందాం. నా పేరు కర్రాజయ్యమ్మ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జల్దంకి మండలం జల్దంకి పిహెచ్ఎల్ పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తున్నప్పుడు నాకు డాక్టర్లకి కొంచెం గొడవ అయ్యి ఆ గొడవ విషయంలో నేను జడా శ్రావణ్ గారిని ఆశ్రయించాను. అతను పెద్ద లాయర్ అని చెప్పారు. ఆ లాయర్ దగ్గర నేను కేసు పెడదామని వెళ్ళాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కాలేదు కాబట్టి శ్రావణ్ గారు ఏదో గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఆ శ్రావణ్ గారి దగ్గర ఆశ్రయించి ఏమైనా న్యాయం చేస్తాడేమోనని ఇక్కడ గాంధీనగర్లో ఉన్నటువంటి విజయవాడలో ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తామా ఇది కేసు అవుద్ది అని అన్నారు. కానీ కేసు అవుద్ది అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక పేమెంట్ అది 50,000 తక్కువ తీసుకొని అన్నాడు. తర్వాత అదర్ క్యాస్ట్లకు అయితే ₹1,00,000 అని చెప్పారు. సరే సార్, ప్రస్తుతానికి నేను ఒక 10,000 తెచ్చుకున్నాను, 10,000 తీసుకోండి, తర్వాత నేను మిగతా 40,000 ఇంటికెళ్ళి ఫోన్ పే చేస్తానంటే అసలేం సత్యంలో ఒప్పుకోకుండా 50,000 వేసిన దాకా నేను కేసు టేకప్ చేయను అన్నాడు. సరేలని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే 50,000 నేను ఫోన్ పే చేశాను. 50,000 ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేయట్లేదు. నెలలు రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతను కేసు ఏం ముందుకు రానివ్వట్లేదు. అసలు ఎందుకు ఏం జరుగుతుందో, డిలేట్ ఎందుకు జరుగుతుందని నా ఆతృత మీద నేను మళ్ళా గాంధీనగర్కి వచ్చి
విజయవాడ గాంధీనగర్కి వచ్చి ఆయన ఆఫీసులో కలిసి మళ్ళీ మాట్లాడితే ఇది కేసు ఇదిగమ్మా అవుతుందని చెప్పి ల్యాప్టాప్ అట్లా మా వైపు అటు తిప్పినట్టు చూపిస్తారండి, మళ్ళీ అటు తిప్పుకుంటాడు. అది మాకేం అర్థమైందండి, మామూలు సామాజికంగా ఉండేవాళ్ళమి. అది లాయర్లకైతే అర్థమైంది కానీ మాకేం అర్థం కాదు కదా. అందుకని సార్ ఏమైంది, మీ గురించి చాలా గొప్పగా విని మీ దగ్గర కేసు ఇస్తే ఇట్లా డిలేట్ చేస్తున్నారు, ఏంటి సార్ పరిస్థితి అని చెప్పాను. కానీ అతను ఏమీ టేకప్ చేయలేదు. నేను ఇచ్చిన ఫార్మేట్ మొత్తం ఇదిగో ఇట్లా పలానా వచ్చి కేసు పెట్టిందని మళ్ళీ డాక్టర్లకి ఇంటిమేషన్ తెలియజేసి అతను వాళ్ళతో కుమ్మక్కైపోయి నా కేసు డిలేట్ చేశాను. సార్ నేను కేసు మాట్లాడుతున్నాను కదా, 50,000 ఇచ్చాను కదా, 50,000 ఇచ్చినప్పుడు నా కేసు టేకప్ చేయకుండా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పినంటే, లేదు మళ్ళీ నాకు లక్షలు ఇస్తే కనుక నేను టేకప్ చేస్తానన్నారు. మళ్ళీ ₹1,00,000 తీసుకున్నారండి. ₹1,00,000 తీసుకొని సరే టేకప్ చేస్తానన్నారు. కానీ మళ్ళీ నెలలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల నేను నా భర్త వస్తూనే కేసు విషయం అడుగుతూనే ఉన్నాను. కానీ శ్రావణ్ గారు ఏమి సమాధానం ఇవ్వట్లేదు. ఆ కేసు విషయం అయితే అసలు రావుతుంటున్నారు. నా దగ్గర డబ్బులు తీసుకొని 50,000 ఫోన్పే చేసుకుని ₹1,00,000 డబ్బులు తీసుకొని నా కేసు టేకప్ చేయమని డాక్టర్లతో కుమ్మక్క అయిపోతే నాకు ఎంత బాగా ఉంటుంది. జడ శ్రావణ్ గారు చేసినంత మోసం అంటే న్యాయమే జరగలేదు. న్యాయం చేస్తానని అన్యాయమే చేశారు. న్యాయం అనే మాట లేదు అతని దగ్గర, పేరుకు మాత్రం అంటాడే కానీ అది న్యాయమే లేదు. తర్వాత నేను ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తున్నాను కానీ అతను డబ్బులు అడిగినప్పుడల్లా మా మీద దుర్బాబు పంపిస్తున్నారు. అతను సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కానీ స్టాఫ్ కానీ వాళ్ళు బాబుకి సరేనని ఇంకా మా కేసు కాకపోయినా పర్లేదు సార్, ఎన్ఓసి అన్నా ఇవ్వమని అడిగాను. ఎన్ఓసి కానీ మేము పోతే ఆ రోజు నేను, నా భర్త, మా సిస్టర్ సలేం అనే అమ్మాయి మేము ముగ్గురం వచ్చాము. ముగ్గురం వచ్చిన తర్వాత మాతోటే అసభ్యకరంగా మాట్లాడుతూ అతను మీకేంది నేను కేసు టేకప్ చేసేసి చేయను, మీ వల్ల కాదు, నేను చేయనని చెప్పేసి అసభ్యంగా మాట్లాడుతూ నన్ను 2 మీద చేయబెట్టి తోసేసి మీ దుక్కున్న కూడా చెప్పుకోండి, నేను మిమ్మల్ని వంట చేయిస్తానని చెప్పేసి తన అనుచరులతో చెప్పించి మమ్మల్ని బెదిరించారండి రూమ్ వేసి. తర్వాత మేము ఎట్టగా ఎలాగో బయటకు తప్పించుకొని వారిపైకి వచ్చాము ప్రాణహానికి. కానీ ఇట్లాంటి జగన్ శ్రావణ్ కుమార్లు ఎంతమంది ఉన్నారో తెలియలేదు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం పేరు గొప్ప అభివృద్ధి పడినట్టుగా అసలు కేసులు టేకప్ చేయకుండా అలాంటి వాళ్ళని ఎంతమందినో మోసం చేస్తూ డబ్బులు ఆర్జిస్తూ పైగా కేసులు తీసుకోకుండా చేస్తున్నారండి. ఏమైంది 3 నిమిషాలు అయితే అట్లా వచ్చింది. సో చూశారు కదా ఆ మహిళ, అది ఏం చెప్తుంది, మొదట ₹50,000 ఇచ్చాను, 2 నెలల తర్వాత కూడా ఆయన కేసు రిజిస్టర్ చేయలేదు. మళ్ళీ తర్వాత పోయి అడిగితే ఏంటి సార్ అని అంటే, మీరు ఇచ్చిన 50,000 సరిపోదు, ₹1,00,000 కావాలంటే ₹1,00,000 డబ్బులు ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత కూడా ఒక 2-3 నెలల తర్వాత అతను కేసు నమోదు చేయకపోతే మళ్ళీ పోయి అడిగితే, అమ్మ అవతల వ్యక్తులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు విత్డ్రా అవ్వండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, అది ఇది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడంతో వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. ఓకే, ఈ జడాశ్రావణ్ అమ్ముడు పోయాడని అర్థమైపోయింది. వాళ్ళు ప్రతిఘటించడంతో తన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఒక సాటి దళిత మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పేసారంటే, ఇలాంటి ఉచ్చా నీచాలు లేనటువంటి వ్యక్తులు నల్లకోటు అడ్డం పెట్టుకొని, మీడియాని అడ్డం పెట్టుకొని, అలాగే దళితుల కోసం ఉద్ధరించడం కోసం పార్టీ పెట్టానని చెప్పి ఇలాంటి రుచ్చా పనులు చేస్తున్నాడు ఈ జడాశ్రావణ్. ఈయన మీడియా ముందుకు వస్తే ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవరిని వదిలిపెట్టను అంటాడు. ఇప్పుడు ఈ మహిళ మాట్లాడిన దానికి నీ దగ్గర దమ్ము ధైర్యం, ఎందుకంటే ఆ మహిళ క్లియర్గా మెన్షన్ చేసింది, నేను ₹40,000 ఫోన్పే చేశాను, ₹10,000 క్యాష్ ఇచ్చాను, అంతేకాకుండా ₹1,00,000 డబ్బులు ఇచ్చానని అంటుంది. ఇప్పుడు జడాశ్రావణ్ దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ప్రతి దానికి మాట్లాడుతుంటావుగా, సిగ్గనిపించిన జడాశ్రావణ్, నీ దళితుల్ని నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చి నువ్వేదో న్యాయం చేస్తావు, నీ దగ్గరకు వస్తే అలాంటి వ్యక్తుల్ని మోసం చేస్తావా? అలాంటి వ్యక్తులతో నువ్వు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటావా? గతంలో కూడా జడాశ్రావణ్ మీద 2024 ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జడాశ్రావణ్ మీద ఒక కేసు నమోదైంది అమరావతిలో. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఏంటి ఆ కేసు అని అంటే, దళిత సమాజం చెందినటువంటి జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తిని అతని సంతకాలు ఫోర్జరీ చేసి కేసు తారుమారు చేయటంలో దాని మీద ఆయన విచారణకు ఆదేశించమని చెప్పి ఆయన కోర్టులో జడాశ్రావణ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశాడు. ఇప్పుడు ఆ కేసు హీరింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం హీరింగ్ నడుస్తుంది. అంటే ఇలాంటి వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి పెద్ద పద్ధతులాగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే జనసేన పార్టీ నాయకుల గురించి మాట్లాడతారు.